ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటావా? ముందు హ్యాండ్ ఇవ్వు, చెప్తా. చెప్పు, క్యాన్సిల్ చేసుకుంటావా? నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు, నేను నీకు హ్యాండ్ ఇస్తున్నా. చేసుకోను. ఈ 18 సంవత్సరాల 6 నెలల 18 రోజుల్లో నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా నేర్చుకున్నావా? యు ఆర్ ఆల్వేస్ రాంగ్. 18 ఏళ్ల 5 నెలల 20 రోజుల 10 గంటల 15 నిమిషాల 6 సెకండ్లు. నువ్వు మరవచ్చు, చిత్రవద కాలం మరవడం నాకు కష్టం. నేను చెయ్యి అందించింది మానవత్వంతో, నువ్వు హ్యాండ్ ఇవ్వడం అనేది క్రూరత్వం. మీరు నిజంగా రాజ్ కపూర్ నర్గిస్ లెవెల్లో రొమాంటిక్ పెయిర్లా ఉన్నారు. ఈ ఏజ్లోనే ఇలా ఉంటే మావయ్య, నా ఏజ్లో ఎంత ఫాలోయింగ్ ఉండేదో. లక్కీ ఫెలో. అర్జెంటుగా అమ్మకు పంపాలి. అబ్బో, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాట్ బ్యూటిఫుల్. పడేస్తే పని అయిపోతుంది కదా. సారీ. ఇట్స్ ఓకే. మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి. షూర్. కమ్. అప్పుడే తాగేస్తావా? సరే, నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. అవునా? ఓకే ఓకే ఓకే. బాయ్.
హాస్పిటల్లో సర్జికల్ కత్తులే ఉంటాయనుకున్నాను. చూపులతో గుండెలను గుచ్చే బ్యూటిఫుల్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. అవును, అమ్మకు కాల్ చేయాలి కదా. చెప్పరా. మమ్మీ, మావయ్య ఆ అమ్మాయి గారు సూపర్ పోజులో ఒక ఫోటో దొరికింది. నీ తమ్ముడు మామూలుడు కాదమ్మో, సినిమా హీరో లెవెల్లో ఆ ఆంటీని పట్టుకుని పోజులు ఇస్తున్నాడు. మనసులో డ్యూట్లు కూడా పాడేసుకుంటున్నాడు. అవునా? అవునా కాదు, ఫోటో చూస్తే నువ్వే షాక్ అవుతావు. మొక్క మీద చల్లుకోవటానికి నీళ్లు రెడీగా పెట్టుకో. నువ్వు ముందు ఫోటోలు పంపరా. అది ఎవత్తో దాని మ్యాటర్ వాటర్ సంగతి నేను చూసుకుంటా. సరే. వచ్చినట్టున్నాయి. అయ్యయ్యో, ఏమైంది మొబైల్కి? ఫోటోలు మాయమైపోవడం ఏంటి? అలా ఫోటోలు తీశాను, ఇలా నడుచుకుంటూ వచ్చాను. మధ్యలో మిస్ యూనివర్స్ చిన్న డాష్ ఫ్లర్ట్ చేశాను. ఆ ఫిగర్ పడిపోయింది. ఇంతలోనే ఫోటోలు మాయమైపోవడం ఏంటి? మమ్మీ, ఏరా వెదవా, మావయ్య ఎవరో ఆంటీతో రొమాంటిక్ ఫోజులో ఫోటోలని నువ్వెవరో అమ్మాయితో దిగిన ఫోటోలు పంపేవేంట్రా? నా ఫోటోలా? హాస్పిటల్లో చేరింది మావయ్యని వాచ్ చేయడానికా, నువ్వు రాసలీలలో కొనసాగించడానికా? వెళ్ళిన పర్పస్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంట్రా రాస్కెల్? ఏంటిది? నేను తీసిన ఫోటోలు మిస్ అవ్వడం ఏంటి? అమ్మకప్పుడే నా ఫోటోలు వెళ్ళడం ఏంటి? నన్ను మామయ్య మీద నిఘా పెట్టిందా, అమ్మ నా మీద నిఘా పెట్టిందా? అసలు ఏం జరుగుతుంది? అంతా గుర్తుంచుకుంది. నిమిషాలు సెకండ్స్తో సహా చెప్తుంది. నాకు నచ్చనివన్నీ గుర్తు పెట్టుకొని నన్ను టార్చర్ పెట్టాలని ఆ కలర్ శారీ కట్టుకొని వచ్చింది. నీ మీద కక్ష కట్టింది, కసి కూడా పెంచుకుంది. నువ్వన్న ప్రతి మాట గుర్తుంచుకుంది అనుకుంటున్నావా? ఉంచుకుంది. అయితే ఏంటి? గుర్తుంచుకొని చేసేదేంటి? గతం పీడకల అనుకున్నప్పుడు మర్చిపోవాలి. గతంలో జీవితం పంచుకున్న వాళ్ళని, జరిగిన సంఘటనల్ని, అనుకున్న మాటల్ని, చేసుకున్న ప్రమాణాలని అన్నీ మర్చిపోవాలి. కానీ తను మర్చిపోలేదంటే దాని అర్థం ఏంటి? గుడా, హాయ్ మై డార్లింగ్, మై వుడ్ బి. ఐఎమ్ టోటలీ ఎక్సైటెడ్ టుడే. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్ యు ఓకే? ఓకే, ఐఎమ్ ఓకే. నేనైతే ఇవాళ చాలా చాలా హ్యాపీ. పదు, మన ముందు అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్దామా? ఎక్కడికి? ఎంగేజ్మెంట్ రింగ్స్, తాళిబొట్టు, మెట్టెలు, నల్లపూసలు వగైరా వగైరా కొనుక్కోడానికి. వాట్ అండ్ వాట్? పద వెళ్దాం. హాస్పిటల్ వదిలేసి షాపింగ్కి వెళ్తే పేషెంట్స్ పరిస్థితి ఏంటి? చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటారు. మన మ్యారేజ్ మనకు ముఖ్యం. సారీ సౌమ్య, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏంటి? నాట్ ఇంట్రెస్టెడా?
షాపింగ్కి వచ్చే మూడ్ లేదు. నో నథింగ్ డూయింగ్. నీ మూడ్ ఎలా ఉన్నా వచ్చి తీరాల్సిందే, కదలాల్సిందే. జస్ట్ నువ్వు పక్కనుంటే చాలు. చూడు గుణ, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎలా ఉండాలి అని మొత్తం ప్లాన్ చేసుకున్నాను. ప్లీజ్ కమ్, వెళ్దాం పదా. శివ, ఎనీ అర్జెంట్ కేసెస్, ఎనీ వివిఐపి అపాయింట్మెంట్స్? లేకపోతే సౌమ్య, నేను బయటికి వెళ్ళాలి, వెళ్ళొచ్చా? అంటే ఎప్పుడు బయటికి వెళ్తామా? ఎలా కుదురుతుంది? ఐసీయూలో బ్రీత్ రెగ్యులరైజ్ కాని పేషెంట్స్ ఉన్నారు. 2 hours తర్వాత 4 వివిఐపి అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వివిఐపీలా? ఎవరా వివిఐపీలు శివ? ఒకరు డీజీపీ, ఇంకొకరు పవర్ మినిస్టర్ బ్రదర్, మరొకరు ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, ఆయన గారి ఫింగర్ విడిచిన చిన్న మేనమామ అల్లుడి భార్య తాలూకు క్లోజ్ రిలేటివ్. ఇంక పోతే ఏంటి జోకా? నీకేమైనా క్రాకా? ఎవరా విఐపీలు అనే ప్రశ్న? నేను అబద్ధం చెబుతున్నానని డౌటా? రెడీయా? ఎందుకేంటో డిస్కషన్ చేయడానికి రెడీయా? సౌమ్య, వదిలే. శివ, నువ్వు కూల్ అవరా. తనని ఇంటికి పంపే ఏర్పాట్లు చూడు. అవసరం లేదు, నేనే వెళ్తాను. సౌమ్య, ప్లీజ్ రిలాక్స్. రే శివ, ఎందుకురా సౌమ్యాని హర్ట్ చేస్తావు? కాదరా, ఏం మాట్లాడుతున్నా? శివ, దీన్ని ఆ రాక్షసి కంటపడకుండా తీసుకువెళ్ళి కారెక్కించు. ఏ రాక్షసి? ఆ రాక్షసే. ఆ రాక్షసి ఎవరు? అర్థమై కూడా ఎందుకు విసిగిస్తావు? వివరంగా చెప్తే ఎందుకు విసిగిస్తాను? అరే శివ, పేరు చెప్తే పలానా అని గుర్తొస్తుంది కదా. జనని, ఓకేనా? సరే సరే. సౌమ్య, ఏంటి? నేను వీడికి నచ్చ చెప్పాను, నువ్వెళ్ళు. పద పోదాం రా. అసలు ఆవిడ గారు యోగా ఎలా నేర్పిస్తున్నారో ఒళ్ళుక్కు వేద్దాం. ఏదైనా తేడా కనపడితే కమిటీకి కంప్లైంట్ ఇచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఫోర్స్ పెట్టొచ్చు. రేయ్, మీ నాన్న మీ అమ్మకి భయపడి సౌమ్యని హాస్పిటల్ నుంచి బయటికి పంపించడానికి చాలా తొందరపడ్డాడు. ఎస్, ఇట్స్ ఎ గుడ్ సైన్. అంతేకాదు, సౌమ్య షాపింగ్కి ప్రపోజల్ పెడితే ఎస్కేప్ అవటానికి నన్ను ప్రయోగించాడు. అవునా? చాలా డ్రామా ప్లే చేశాడులే. అంటే అమ్మ గురించి నాన్న ఆలోచించడం మొదలు పెట్టాడని అర్థం. ఎస్, నేను అలాగే ఫీల్ అవుతున్నా. కానీ అంకుల్, వాళ్ళిద్దరి మధ్య ఈగో ఫిక్స్ అయిపోయింది. ఎవరూ తగ్గట్లేదు. అంత ఈగో ఉన్నవాళ్ళు లైఫ్ స్పాయిల్ అవుతుందని అన్నా పట్టించుకోరు. ఎవరికి వాళ్లే మరొకరి చేత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించాలని చూస్తున్నారు. నా అంచనా ప్రకారం ఆ ప్లాన్ ఇద్దరూ ఈ పాటికే స్టార్ట్ చేసి ఉంటారనిపిస్తోంది. వాళ్ళని ఎలాగో ఒకలాగా బెండ్ చేసి బాండింగ్కి తేవాలంకల్. అది జరగాలంటే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కొనసాగాలి. ఎస్, ఈగోలు పోగొట్టాలి. ఇద్దరిలోనూ తిరిగి కలవాలి అనే ఆలోచన వచ్చేలా చేయాలి. ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అంకల్? వీళ్ళని కలపటానికి మనం ఎమ్మెల్యేని హెల్ప్ అడిగితే? గుడ్ ఐడియా. నేను ఆయన్ని చూడగానే నాకు ఆయన కరెక్ట్ మనిషి అనిపించింది. కానీ మన ఇంటి విషయాలు ఆయనతో షేర్ చేసుకోవడం కరెక్టేనా? అదే నిజమే. వాళ్ళు మరోలా రియాక్ట్ అయితే ప్రమాదం కదా. చూద్దాం అంకుల్, బాగా ఆలోచించి ముందుకెళ్దాం. అదే మంచిదే. లేకపోతే మళ్ళీ కథ మొదటికొస్తుంది. పద. ఇప్పుడు మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి.
ఇలా నెమ్మదిగా గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో గుండెలో నరాలు వ్యాకోచిస్తాయి. తిరిగి వదులుతున్నప్పుడు పూర్వస్థాయికొస్తాయి. ఇలా చేయడం వలన సన్నని గుండె నరాలు బలపడతాయి, స్థిరంగా ఉంటాయి. మలినాలు పేరుకునే ప్రమాదం ఉండదు. కొన్ని సందర్భాల్లో తెలియని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినప్పుడు, ఎక్కువ సంతోషం, భయం కలిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ చప్పుడు మనకు వినబడుతూ ఉంటుంది. దాన్నే ఉద్వేగం అంటారు. అలాంటప్పుడు ఈ యోగా చాలా బాగా పనిచేస్తుంది. దీర్ఘంగా గాలి పీల్చి వదలడం వల్ల రిలాక్సేషన్ ఉంటుంది. లేకపోతే బీపీ పెరుగుతుంది. అది చాలా ప్రమాదం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఫీల్ అవుతున్నావా? అవే సిమ్టమ్స్ కనపడుతున్నాయా? నువ్వు ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతున్నావు కదూ? నో, అదేం లేదు. లేనప్పుడు గుండెల మీద చెయ్యి ఎందుకు వేసుకున్నావు? పల్స్ ఎందుకు చూసుకున్నావు? తను చెప్పిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేశావు? ఊరికే అలా గాలి పీల్చుకొని వదిలాను. తప్ప? రిలాక్స్ అయ్యావా? నేనసలు టెన్షన్ పడితే కదా. ఆత్మని, నీ ఆత్మాభిమానం గురించి నాకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను డెస్పరేట్ చేయాలని చూస్తున్నావు. నిన్ను నువ్వు చీట్ చేసుకుంటున్నావు. ముసుగు తీసేసుకో. నిజం నీకే అర్థం అవుతుంది. నా మాట విని నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి. బాగుంటుంది. ఏంటి ఏదో వెతుక్కుంటూ వచ్చారు? నిన్ను నేనేం వెతుక్కుంటూ రాలేదు. జస్ట్ ఫార్మల్ చెకింగ్కి వచ్చాను. ఏమండి, ఈ టీచర్ గారు యోగా బాగా చేయిస్తున్నారా? మేడం గారికి ఏంటండి, సూపర్గా చేయిస్తున్నారు. కష్టంగా ఏం లేదు కదా? తేలికపడే విధానం చెప్తుంటే కష్టం ఎందుకుంటుందండి? ఓ, అంత బాగా చెప్తున్నారా? కన్న తల్లిలా, కంటికి రెప్పలా చూస్తూ చెప్తున్నారు. అసలు మేడం గారి మాట చాలండి, సగం బాధలు పోతాయి. ఓకే. ఆహా కాదండి, అద్భుతం. అసలు కాస్త నలతగా ఉన్నప్పుడే టీచర్ గారి దగ్గరికి వెళ్ళుంటే ఈ హాస్పిటల్కి వచ్చే పరిస్థితే కాదు నాది. అబ్బా, ఏమైంది డాక్టర్ గారు? అబ్బా అన్నారు. ఏం లేదు. టీచర్ గారికి మీ కాలు అప్పగించండి, లాగి పారేస్తారు. వారు కాళ్ళు లాగి పడేయడంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసండి. కాలు కాదండి, కాళ్ళకున్న నొప్పి లాగి పారేస్తారు. అది వారి వల్ల అయ్యే పని కాదు. అవునో కాదో కాలిచ్చి చూడండి. అవునా? నొప్పి తీస్తావా? నేను మామూలుగా నడిచేలాగా చేయగలవా?
తప్పకుండా. చూద్దామా? ఛాలెంజ్లతో ట్రీట్మెంట్ వర్కౌట్ కాదు. నమ్మకంతో తీసుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓ, ఒక అర్ధగంట నమ్మకం ఉంచితే చాలా? 10 నిమిషాలు చాలు. ఓ, దెన్ ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మ్యాట్ దగ్గరికి రండి. టైం అక్కడ కౌంట్ చేద్దురు గాని. థ్యాంక్ యూ మేడం, నేను వస్తాను. మీరు టైం కౌంట్ చేసుకోండి. ఆ లెగ్ ఇటు ఇవ్వండి. ఆ, ఎలా బెణికింది? ఎలా అంటే బెనికింది అంతే. ఏం చేస్తే బెణికింది? నేనేం చేయలేదు, అదే బెనికింది. ఎందుకా నవ్వు? ఏం లేదు, నాకేదో గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో చెప్పకూడదా? చిన్నతనంలో హరి కూడా ఇలాగే అనేవాడు. గుర్తొచ్చింది. వాడు బొమ్మలన్నీ ముందేసుకుని ఆడేవాడు. వాడు ఆటలో ఉన్నప్పుడు మన పనుల్లో మనం ఉండేవాళ్ళం. ఎస్. తిరిగి వచ్చేసరికి అన్నీ విరిగిపోయి ఉండేవి. ఎలా విరిగాయనంటే నాకు తెలీదు, అవే విరిగాయని అనేవాడు. అనవసరంగా కొడుకు గురించి మాట్లాడాను. ఇప్పుడు నా కొడుకుని చూపించమంటే నా కొడుకు ఎలా ఉన్నాడు? వాడు నా కొడుకు. నువ్వేమనుకున్నా నాకు పర్లేదు. నువ్వు నా కొడుకుని చూపిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. చూపిస్తే నువ్వేం చేస్తావో తెలియని అమాయకుణ్ణి కాదు. అమ్మ కావాలనిపిస్తే రావాలని వాడికి కోరిక కలిగితే వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తాడు. వాడికి అన్నీ నేనై పెంచా. ధ్యాస రావడం అనేది అసంభవం. అది దైవ నిర్ణయం. నువ్వెలా బెదిరించినా నీ కోరిక నెరవేరదో.